హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి తమిళ ఆల్రెడీ చూసే ఉంటారు కదా మీరు. ఇంటర్ వాళ్ళ గురించి. ఇంటర్ వాళ్ళ రిజల్ట్స్ అనేవి వచ్చాయి, ఎగ్జామ్స్ అనేవి అయిపోయాయి. సో సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కోసం వెయిట్ చేస్తున్న వారికి ఈ వీడియో. Once again, congratulations to who are passed the inter exams and advance congratulations to who are going to write supplementary exams. ప్రతి ఒక్కరు పాస్ అవుతారు సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో. సో ఆల్ ది బెస్ట్ అందరికీ. సో మనకి ఇప్పుడు ఈ వీడియోలో మనం సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేవి ఎప్పటి నుండి స్టార్ట్ అయ్యి ఎప్పటి వరకు ఉంటాయో మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. మే 22 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్. మనకి ఇక్కడ మే 22 నుంచి అయితే సప్లీ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. షెడ్యూల్ రిలీజ్ చేసిన ఇంటర్ బోర్డ్ హైదరాబాద్ వెలుగు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ షెడ్యూల్ న్యూ ఇంటర్ బోర్డ్ సెక్రటరీ కృష్ణ ఆదిత్య రిలీజ్ చేశారు. మే 22 నుంచి 29 వరకు సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని వెల్లడించారు. సో అది 22 నుండి 29 వరకు సప్లీ ఎగ్జామ్స్ అనేది ఉండడం జరుగుతుంది అని మనకి ప్రకటన వెల్లడించారు. ప్రతిరోజు 2 పూటల పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండ్ ఇయర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఎగ్జామ్స్ కొనసాగుతాయి. చూసారు కదా, డేట్తో పాటు టైం కూడా విడుదలయ్యింది. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరికీ మార్నింగ్ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అందరికీ ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఉంటుంది. మార్నింగ్ వచ్చేసి 9 o'clock నుండి 12 o'clock వరకు ఉంటుంది. ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్కి వచ్చేసరికి 2:30 నుండి 5:30 వరకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఇది టైం అండ్ డేట్. నెక్స్ట్ చూద్దాం. ఆదివారం కూడా ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. అందరికీ ఆదివారం కూడా ఎగ్జామ్ ఉంటుంది, హాలిడే ఉండదు. జూన్ 3 నుంచి జూన్ 6 వరకు ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు జూన్ 9న, సెకండ్ ఇయర్ స్టూడెంట్లకు 10న ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ జూన్ 11న, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామ్ జూన్ 12న ఉంటుందని షెడ్యూల్లో పేర్కొన్నారు. సో మనకి ఇక్కడ టైం టేబుల్ కూడా రిలీజ్ చేశారు. మనకి ఎన్విరాన్మెంటల్ ఎగ్జామ్ అనేది జూన్ 11న ఉంటుంది. అలాగే ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామ్ అనేది జూన్ 12న ఉంటుంది, డే బై డే అన్నట్టు. మనకి ఇక్కడ హాలిడే, సండే రోజు హాలిడే కూడా లేదు, ప్రతిరోజు ఎగ్జామ్ అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ పక్కన ఇచ్చిన టైం టేబుల్ కూడా చూడండి. ఇంటర్ ఎగ్జామ్స్ టైం టేబుల్. మే 22 రోజు సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది. నెక్స్ట్ మే 23 రోజు ఇంగ్లీష్ ఉంటుంది. నెక్స్ట్ మే 24 రోజు మ్యాథమెటిక్స్ ఏ, బోటనీ, పాలిటెక్నికల్ సైన్స్ అనే సబ్జెక్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ మే 25 రోజు మ్యాథ్స్ బి, జువాలజీ అండ్ హిస్టరీ ఉంటుంది. నెక్స్ట్ మే 26 రోజు ఫిజిక్స్, ఎకనామిక్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ మే 27 రోజు కెమిస్ట్రీ, కామర్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ మే 28 రోజు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అలాగే మ్యాథ్స్ ఉంటాయి. నెక్స్ట్ మే 29 రోజు మోడర్న్ లాంగ్వేజ్ అలాగే జియోగ్రఫీ ఉంటుంది. ఇక్కడ కింద నోట్ అని కూడా మెన్షన్ చేశారు. ఉదయం ఫస్ట్ ఇయర్, మధ్యాహ్నం సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ టైం టేబుల్ అందరూ ఫాలో అవ్వండి. ఈ టైం టేబుల్ ప్రకారం మీకు ఎగ్జామ్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. ఇక్కడ ఇచ్చిన మే 22 నుండి మే 29 వరకు అందరికీ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. సో ఇది ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.